సురేష్ తన తమ్ముడైన నరేష్ని ఒంటరిగా పిలిచి తన తమ్ముడితో ఇలా చెప్పాడు. నరేష్, నీకు కనీసమైన జ్ఞానం లేదా? అసలు ఎవరో ఒక సాధారణ అమ్మాయిని మన ఇంటికి కోడలిగా తీసుకురావాలని నీకు ఎలా అనిపిస్తుంది? అసలు నువ్వు కనుక ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటే మన ఇంటి పరువు గురించి ఏమవుతుందో ఆలోచించావా? నీకు అసలు మన ఇంటి పరువు గురించి ఏమాత్రం పట్టిలేదా? నువ్వు ఖచ్చితంగా శరత్ గారి అమ్మాయిని వివాహం చేసుకోవాలి. ఎందుకంటే వారు మనకు ఎంతగానో సహాయం చేశారు. కానీ నువ్వు అదంతా మర్చిపోయి అసలు ఏమీ ఆలోచించకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నావు. కానీ నువ్వు అసలు నా మాట వినడం లేదు. నువ్వు కేవలం ప్రేమ పేరుతో ఒక పేద అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమె మన ఇంటికి ఏం తీసుకువస్తుంది? ఆ అమ్మాయి వల్ల మనకు ఒక్క రూపాయి కూడా రాదు. అదే శరత్ గారి నుండి మనకు వ్యాపార సహాయం కూడా లభిస్తుంది అంటూ సురేష్ నరేష్పై ఊగిపోయాడు. దాంతో కోపం తెచ్చుకున్న నరేష్ ఇలా అన్నాడు. అన్నయ్య, నా జీవితాన్ని గురించి నిర్ణయం తీసుకునే హక్కు నాకు ఉంది. అయినా నీకు ఆ హక్కు ఎక్కడిది? అయినా నాన్నగారు ఉన్నారు, ఏదైనా అడిగితే తను అడుగుతారు కదా. అయితే నువ్వు ఎందుకు నన్ను నిలదీస్తున్నావు? నువ్వు నాన్నగారి స్థానాన్ని ఎందుకు ఆక్రమించాలని అనుకుంటున్నావు అని కోపంగా అడిగాడు నరేష్. దాంతో కోపం వచ్చిన సురేష్ ఇలా అన్నాడు. నాన్న మంచాన పడి ఉన్నారు. ఇప్పుడు ఈ ఇంట్లో అన్ని నిర్ణయాలు పెద్ద కొడుకుగా నేనే తీసుకుంటాను. వచ్చే వారం నీ నిశ్చితార్థం శరత్ గారి కుమార్తెతో జరుగుతుంది. నీకు ఇక మరో అవకాశం లేదు అన్నాడు సురేష్. నరేష్ మాత్రం ఆ అమ్మాయిని వదులుకోవటానికి సిద్ధంగా లేడు. అతడు తన అన్న మాటను అస్సలు వినలేదు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. మరుసటి రోజు ఒక ఆలయంలో తన ప్రేమికురాలు అయిన స్నేహను పెళ్లి చేసుకున్నాడు. అలా చేసుకున్న తర్వాత నరేష్ తన భార్యతో తన ఇంటికి వచ్చినప్పుడు సురేష్ కోపంతో గట్టిగా అరిచాడు. అసలు నేను మీ ఇద్దరిని ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను. నువ్వు తక్షణమే ఈ ఇంటిని వదిలి వెళ్ళిపో. నా మాటకి ఎదురు చెప్పి పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తావా? వెళ్ళిపో ఇక్కడి నుండి అంటూ కోపంగా అరిచాడు. అప్పుడు సురేష్ ధైర్యంగా అన్నాడు. ఈ ఇంటి మీద నీకు ఎంత అధికారం ఉందో నాకు కూడా అంతే అధికారం ఉంటుంది. కాబట్టి నా భార్యతో ఇక్కడే ఉంటాను. ఒకవేళ నీకు మాతో పాటు ఉండటం ఇష్టం లేకపోతే నువ్వు ఈ ఇంటిని భాగాలుగా చేయవచ్చును అన్నాడు. ఆ మాటలకి సురేష్కి చాలా కోపం వచ్చింది. ఇంటిని భాగాలుగా చేసే ప్రసక్తే లేదు. అసలు ఇంటి యజమానిని ఇప్పుడు నేనే. ఇందులో నీకు వాటా లేదు. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అన్నాడు. అంతలోనే నాన్నగారి దగ్గు వినిపించింది. అతడు దగ్గుతూ ఉన్నాడు. అసలు ఇంట్లో ఏం గొడవ జరుగుతుంది అని. దాంతో ఆ మాటలు విన్న నరేష్ వెంటనే తన తండ్రి గదిలోకి పరిగెత్తాడు. కానీ సురేష్ మాత్రం కోపంగా నిలబడి ఉన్న స్నేహను చూస్తూ వ్యంగ్యంగా నవ్వాడు. అప్పుడు స్నేహ తన ముఖానికి ఉన్న చీర మొహస్సుగుని తీసి తన మొహాన్ని బయటపెట్టింది. ఆమెను చూడగానే సురేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కాసేపు నోట మాట రాలేదు. తర్వాత అడిగాడు, నువ్వా? ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. అప్పుడు స్నేహ కాస్త ముందుకు వచ్చి అన్నది, మీరు ఏమి అనుకున్నా నేను ఇప్పుడు మీ యొక్క తమ్ముడి భార్యను అని. ఆ మాటలకు సురేష్ తడబడిపోయాడు. అతడికి వెంటనే కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటన అతని మెదడులో గుర్తుకు వచ్చింది. అదేమిటంటే సురేష్ తన కార్యాలయంలో ఫైళ్లను చూస్తూ ఉన్నప్పుడు అప్పుడే స్నేహ లోపలికి వచ్చింది. ఆమెను అతడు చాలా రోజులుగా గమనిస్తూనే ఉన్నాడు. ఆమె దగ్గరికి వచ్చి ఒకసారి ఒక ఫైల్ ఇచ్చింది. ఆ ఫైల్ తీసుకుంటూ రవి అకస్మాత్తుగా ఆమెతో అన్నాడు, స్నేహ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నాకు ఒకవేళ పెళ్లి కాకపోతే తప్పకుండా నిన్నే పెళ్లి చేసుకునేవాడిని అని చెప్పాడు. స్నేహ ఈ మాటలకు చాలా ఇబ్బంది పడింది. స్నేహ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నన్ను నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను రెండో భార్యగా వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆ మాటలకి స్నేహకు చాలా కోపం వచ్చింది. మీరు ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తించడం అస్సలు బాగోలేదు. ఒక మహిళను గౌరవించడం మీకు తెలియదా అన్నది స్నేహ. అప్పుడు నువ్వు ఎంత దుసురుగా మాట్లాడుతున్నావు? నీ యజమానితో ఇలా మాట్లాడడం అసలు మంచి పద్ధతి కాదు. ఆఫ్టర్ ఆల్ నువ్వు నా దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయీవి. నీకు ఇంత పొగరు అవసరం లేదు. నేను నీకు ఎంతో మంచి ఆఫర్ని ఇచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీకు ఎంతో బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఎన్నో రాజభోగాలను అనుభవిస్తావు. కానీ ఇప్పుడు నువ్వు నన్ను తిరస్కరించి నార్మల్ వాడినో లేదా ఒక ఫుట్పాత్ వాడినో పెళ్లి చేసుకుంటావు. అప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించవలసి వస్తుంది నీకు. విలాసవంతమైన జీవితంలో నిన్ను ఉంచాలనుకున్నాను, కానీ నువ్వు నన్నే అవమానించావు. అంటే వెంటనే ఈ ఆఫీస్లో నుంచి వెళ్ళిపో. ఇక నీ మొహం కూడా నాకు ఎప్పుడు చూపించవద్దు. ఆ పేదరికంలోనే ఉండిపో అంటూ అనసాగాడు. దాంతో స్నేహ కోపంతో, నేను పేదరికంలో ఉంటాను.
నా భవిష్యత్తును ఎలా మలుచుకుంటాను? అది నీకు అవసరం లేదు. నేను కష్టపడి పనిచేస్తున్నాను. నా కష్టార్జితంతో నా భవిష్యత్తును నేను బాగు చేసుకుంటాను. అయినా నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అతడు చాలా గొప్ప కుటుంబానికి చెందినవాడు. అయినా అతడు నీలాగా చెడ్డవాడు మాత్రం కాదు అని చెప్పింది కోపంతో స్నేహ. అప్పుడు సురేష్ ఇలా అన్నాడు, అయినా నీలాంటి అమ్మాయిని కూడా ఒక గొప్ప కుటుంబం, ఇంకా మంచి కుటుంబం ఎప్పటికీ అంగీకరించదు. పేదవాడిని ఏ గొప్ప కుటుంబం కూడా కోడలిగా అంగీకరించాలని అనుకోదు. అవునా కాదా చెప్పు అని అన్నాడు. అతడు, ఎవరో గొప్పవాడు అంటున్నావు కదా, అతడు నిన్ను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటాడు. నా మాట వినుంటే జీవితాంతం సుఖంగా ఉండేదానివి కదా అన్నాడు. స్నేహకి చాలా కోపం వచ్చింది. కానీ అతడితో వాదించడం అనవసరం అనుకుని కోపంగా ఆ క్యాబిన్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. తర్వాత ఆమె వేరే ఉద్యోగం వెతుకొని అక్కడ పనిచేస్తూ ఉంది. కానీ స్నేహకు తెలియదు అదేమిటంటే నరేష్ ఒకప్పటి తన మేనేజర్ అయిన సురేష్ యొక్క సోదరుడు అని. అప్పుడే తెలిసింది ఆమెకు తన ప్రేమికుని అన్నయ్య అతడే అని తెలిసి ఆమె కూడా చాలా ఆశ్చర్యపోయింది. సురేష్ తడబడుతూ, నేను నిన్ను అస్సలు ఎప్పటికీ మా ఇంటి కోడలిగా అంగీకరించను అన్నాడు. అప్పుడు స్నేహ వ్యంగ్యంగా నవ్వుతూ, నువ్వు అంగీకరిస్తావా లేదా అన్నది ఇక్కడ సమస్యే కాదు. ఎందుకంటే ఇప్పటికే నా పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు నేను ఈ ఇంటి కోడలిని. నీకు గుర్తుందా? నువ్వు నన్ను చూసి అప్పుడు అన్నావు, నువ్వు చాలా మంచి అమ్మాయివి, ఎంత గొప్ప లక్షణాలు ఉన్న అమ్మాయివి, గొప్ప కుటుంబానికి కోడలిగా వెళ్ళే అర్హత నీకు ఉంది అని. కాబట్టి నన్ను పెళ్లి చేసుకో అన్నావు. కానీ నేను తిరస్కరించిన తర్వాత నువ్వు నన్ను పేదరికంలో మగ్గి చీడ పురుగువు అని అన్నావు. నిజానికి ఆ పురుగువు నేను కాదు, నువ్వే. ఏ అమ్మాయి అయినా ప్రేమలో పేరుతో మాయ చేసి ఒప్పించడానికి ప్రయత్నించేవాడివి నువ్వు. కానీ తిరస్కరించిన వెంటనే అవమానించేవాడివి కూడా నువ్వే. నీలాంటి వాడికి నీతి ఉండదు, నిజాయితీ ఉండదు. నిజంగా మురికిలో మగ్గే పురుగువి నువ్వే. నీకు ఒక భార్య ఉండి కూడా ఇతర అమ్మాయిలను వెంటపడే నీచత్వం నీకుంది. నీలాంటి వాడి తన భార్యకు కూడా సరైన భర్త కాలేడు. నువ్వు ఏ అమ్మాయిని మంచిగా ప్రేమగా గౌరవించడం నీకు తెలియదు. ఆ గుణమే నీలో లేదు. ఈరోజు నా గురించి కానీ నా భర్త గురించి కానీ నీ నీచమైన నాలుకతో ఒక్క మాట కూడా మాట్లాడవద్దు. లేని పక్షంలో నీ అసలు స్వరూపాన్ని అందరికీ చెబుతాను. అప్పుడు నీ తప్పుడు ప్రవర్తన నీ భార్య ముందు కూడా బయటపడుతుంది. నాకే కాదు, నీ ఆఫీసులో ఉన్న అమ్మాయిలకు కూడా నీ అసలు రంగు చాలా బాగా తెలుసు. ఎవరెవరిని మాయ చేశావో, ఇంకా ఎవరిని వాడుకున్నావో నాకు తెలుసు. నీచమైన పనులన్నీ బయట పెడితే నీ జీవితమే మురికిలో పడిపోతుంది అన్నది స్నేహ. ఆ మాటలు వినగానే సురేష్కి చెమటలు పట్టాయి. ఇక నిశ్శబ్దంగా ఉండు, మమ్మల్ని ప్రశాంతంగా ఈ ఇంట్లో ఉండనివ్వు. లేని పక్షంలో అసలు చరిత్రను నీ భార్యకు తెలియజేస్తాను, అలాగే ఇంట్లోని వారందరికీ తెలియజేస్తాను అన్నది. దాంతో సురేష్ పూర్తిగా దిగాలుగా భయంతో వణికిపోయాడు. తన పనులన్నీ బయటపడతాయున్నాయేమోనన్న భయంతో అతడు మౌనంగా ఉండిపోయాడు. నరేష్ తన తండ్రిని వీల్చైర్లో కూర్చోబెట్టుకుని గదిలో నుండి బయటకు తీసుకొని వచ్చాడు. తండ్రి గంభీరమైన స్వయంతో, సురేష్, నేను మంచానికే పరిమితమైన ఈ ఇంటి పెద్దవాడిగా ఇప్పటికీ నేనే ఉన్నాను. ఈ ఇల్లు ఇప్పటికీ నా పేరు మీదే ఉంది. కాబట్టి నీకు నరేష్ని ఇంటి నుండి వెళ్ళిపోమ్మనే హక్కు లేదు. నరేష్ మరియు తన భార్య ఇక్కడే పూర్తిగా గౌరవంతో ఉంటారు. నేను ఈ రోజున ఇంటిని విభజిస్తున్నాను. నువ్వు నీ జీవితాన్ని నీ ఇష్టానుసారంగా నడుపుకో. కానీ నీ తమ్ముడి జీవితంలో నీకు జోక్యం చేసుకునే హక్కు లేదు. నాన్న అన్న మాటలు సురేష్ విని ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిలిచిపోయి ఉన్నాడు. అతనికి చాలా కోపం వస్తుంది. కోపంతో గట్టిగా నడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత స్నేహ తన మామగారి దగ్గరికి వచ్చి కాళ్లకు నమస్కారం చేసింది. మామగారు ఆమెను దీవించారు. ఆ ఇంటి విభజన పూర్తయింది. నరేష్ తన తండ్రిని తనతో పాటు ఉంచుకోవాలి అనుకున్నాడు. అప్పుడు నరేష్ మరియు స్నేహ ఇద్దరూ ఆ తండ్రిని సేవ చేస్తూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మరోవైపు కొద్ది రోజుల తర్వాత సురేష్ ఆఫీసులో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కారణంగా పట్టుబడ్డాడు. దీంతో ఆ వార్త పబ్లిక్ అయిపోయింది. అతనిపై కేసు అయ్యింది. ఈ సంఘటన తెలుసుకున్న అతని భార్య పిల్లల్ని తీసుకుని తన తల్లిగారింటికి వెళ్ళిపోయింది. అంతేకాకుండా అతనికి డివోర్స్ నోటీస్ కూడా పంపించింది. ఇప్పుడు అతడు ఒంటరితనంతో డిప్రెషన్లో బాధపడటం ప్రారంభించాడు. అతని జీవితంలో సంతోషం, శాంతి అన్నీ మాయమైపోయాయి. అతడు పదే పదే తన భార్య దగ్గరికి వెళ్ళి క్షమించమని, తిరిగి ఇంటికి వచ్చేయమని ప్రాధేయపడుతూనే ఉన్నాడు. కానీ తన భార్య రావటానికి ఒప్పుకోవడం లేదు. కొన్ని నెలల్లోనే డివోర్స్ కూడా ఫైనల్ అయిపోయింది.
ఇప్పుడు ఇతరులను మురికిలో మగ్గిపోయే పురుగులలాగా చూసిన సురేష్ నిజంగానే ఇప్పుడు అతడు అలాగే జీవించాల్సిన పరిస్థితికి వచ్చాడు. అతనికి ఏ తోడు లేక అతడు చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతూ కృంగిపోతూ బాధపడుతూ జీవించసాగాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.